భీకరంగా, క్రూరంగా, ధీరంగా, వీరంగా రంగా ఏ రకంగానైనా నటించగల దిట్ట ఎస్పీ రంగారావు. ఇక ఆయన అభినయం తెలుగువారిని విశేషంగా అలరించింది. ఇక విభిన్న పాత్రల్లో వైవిధ్యం ప్రదర్శించిన ఎస్వీఆర్ అభినయ పర్వాన్ని మననం చేసుకుందాం. ఆకారమా గంభీరం, మాటలో ఘీంకారం, ఎంత చూసినా కలుగదు వికారం. అది రంగారావు నటనలోని మహత్తు. అదే గమ్మత్తుగా తెలుగువారిపై మత్తు చల్లి మైమరపించింది. మళ్లీ మళ్లీ ఆ నిండైన విగ్రహాన్ని చూడాలనిపించేలా చేసింది. ఎస్వీ రంగారావు తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మదిలో చెప్పరాని ఆసక్తి తొణికిసలాడేది. ఎందుకంటే తెర నిండుగా ఉండే ఆ విగ్రహం, నటనలో నిగ్రహం, పాత్రకు తగిన ఆగ్రహం, అనువైన చోట ప్రదర్శించే అనుగ్రహం అన్నీ రంగారావు నటనలో మెండుగా కనిపించేవి. అందుకే ఆయన వెండి తెరపై కనిపించారంటే జనానికి పరమానందంగా ఉండేది. చిత్రానికి కథానాయకుడిగా ఉండి జనం మదిని గెలవడం పరిపాటే. అయితే ప్రతినాయకునిగాను, గుణచిత్ర నటునిగాను ఉంటూ తనదైన బాణీ పలికించి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు రంగారావు. అది తరిగిపోదు, చెరిగిపోదు. ఆ స్థాయిలో తెలుగునాట అలరించిన మరో క్యారెక్టర్ యాక్టర్ మనకు కానరారు. రంగారావు తనకు లభించిన పాత్రలోకి ప్రవేశించి జడిపించగలరు, దడిపించగలరు. ప్రేక్షకులు జడుసుకున్న రంగారావు గడుసు నటన చూసి మురిసిపోయేవారు. అదే రంగారావు నటనలోని ప్రత్యేకత. అదే జనాన్ని తన చుట్టూ తిరిగేలా చేసుకుంది. భయపెట్టడమే కాదు, కరుణరసం కురిపించి ఆకట్టుకోవడంలోనూ మేటి రంగారావు. ఆయన పోషించిన కరుణరస పాత్రలు అనేకం జనాన్ని మురిపించాయి, మైమరపించాయి, కన్నీరు కార్పించాయి. ఎస్వీ రంగారావు ఆకారానికి తగ్గ పాత్రలే ఆయన్ను పలుకరించాయి. అవే జనాన్ని పులకరింపజేశాయి. ఆ విగ్రహానికి తగిన పాత్రల్లో రంగారావు నటన సాగిన తీరును ఇప్పుడు చూసినా ఒళ్ళు జలధరించవలసిందే. అది ఆయన నటనలోని విశేషం. దానవ వీరుల పాత్రల్లో దడ పుట్టించేలా నటించేశారు రంగారావు. తనదైన పంథాలో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేవారాయన. ఇట్టే తనదైన శైలిని ప్రదర్శించేవారు. చూపరులను అట్టే కట్టిపడేసేవారు. అది రంగారావు అభినయంలోని ప్రత్యేకత. పాత్రలోకి ఒదిగిపోవడం అంటే మేకప్ వేసుకుని ఒరిగిపోవడం కాదు. ఆ పాత్రనే కనిపించేలా చేసి పాత్రధారి కనుమరుగైపోవాలి. అది శాస్త్రకారుల అభిప్రాయం. ఇక రంగారావు నటనలో పాత్రలే కనిపించేవి, కానీ ఆయన మాయమైపోయేవారు. పౌరాణికమైన, జానపదమైన, చారిత్రకమైన, సాంఘికమైన ఏదైనా సరే ఎస్వీ రంగారావు తనకు లభించిన పాత్రలను అవలీలగా ఆకలింపు చేసుకునేవారు. పాత్రకు తగ్గ అభినయం ప్రదర్శించి ఆకట్టుకునేవారు. జనం మదిని పట్టుకునేవారు. ఎస్వీ రంగారావు అనగానే ఆయన ధరించిన అనేక పాత్రలు మన మదిలో మెదులుతాయి. అయితే వాటిలో అతి ప్రధానమైంది నర్తనశాలలోని కీచక పాత్ర. ఆ పాత్రతోనే జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ఉత్తమ నటునిగా రంగారావు జేజేలందుకున్నారు. ఆయన అభిమానులు ఈనాటికి నర్తనశాలలోని కీచక పాత్రాభినయాన్ని తలుచుకుని పరవశించిపోతుంటారు. తెలుగు సినిమా జానపదాలకు ఓ కొత్త వరవణ్ణి తీసుకువచ్చిన చిత్రం నిస్సందేహంగా కెవి రెడ్డి తెరకెక్కించిన పాతాళ భైరవి. ఈ చిత్రంలో రష్యన్ మూవీ ఇవాన్ ద టెర్రిబుల్ ను పోలిన గెటప్తో ఎస్వీ రంగారావు ఆకట్టుకున్న తీరును ఎవరు మాత్రం మరిచిపోగలరు? ఇక భట్టి విక్రమార్క, బాలనాగమ్మ, విక్రమార్క విజయం వంటి చిత్రాల్లో ఆయన పోషించిన మాయల మరాఠీ పాత్రలను ఎవరు ధరించి మెప్పించగలరు? మాయల ఫకీరుగా ఎస్వీఆర్ అభినయం అనితర సాధ్యమని అంగీకరించక తప్పదు. రంగారావు కనిపించిన చారిత్రక చిత్రాలు తక్కువే అయినా వాటిలో ఆయన అభినయం పొందిన మార్కులు చాలా ఎక్కువ. అక్బరుగా, తాండ్ర పాపారాయునిగా, భోజరాజుగా ఇలా రాజసం ఒలికించే పాత్రల్లో రంగారావు కనపరిచిన నటన తెలుగువారిని ఎంతగానో పులకింపజేసింది. సాంఘికాలలోనూ ఎస్వీఆర్ అభినయం సాగిన తీరు అనితర సాధ్యమనే చెప్పాలి. రంగారావు నటన చూసి ఎందరో గుణచిత్ర నటులు ఆ దిశగా పైన మొదలుపెట్టారు. కాని ఎవరూ రంగారావులాగా పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయారు. ఆయన ధరించిన అనేక సాంఘిక చిత్రాల్లోని పాత్రలు మనలను కట్టిపడేస్తాయి. ధీరంగా, వీరంగా, గంభీరంగా నటించడమే కాదు, హాస్యంతోనూ ఎస్వీ రంగారావు అలరించారు. సదరు పాత్రల్లోనూ రంగారావు అభినయం జనాన్ని భలేగా మురిపించింది. ఆ పట్టు ఉంది కాబట్టే
ఏ తట్టునైనా నటించేసి ఆకట్టుకున్నారు రంగారావు. ఎస్వి రంగారావు డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న అప్పట్లో చాలా మంది వేసుకుని నవ్వుకునేవారు. రంగారావు కూడా తనకు అలాంటి పాత్ర లభిస్తే తప్పకుండా నటించి తీరాలనే ఆశించేవారు. మోహిని భస్మాసురలో అలాంటి అవకాశం లభించింది. ఇంకేముంది, అంత భారీ ఆకారాన్ని సైతం లయకు అనువుగా కదిలించి ఆకట్టుకున్నారు ఎస్వీఆర్. ఏ రచనాన్నైనా చూసేవారికి నీరసం రాకుండా పోషించేవారు రంగారావు. అందుకే జనం ఆయనను పలు బిరుదులతో గౌరవించారు. ఇక ప్రభుత్వ అవార్డుల కన్నా ప్రేక్షకుల రికార్డులే మిన్నగా అందుకున్నారు ఆయన. తన దరికి చేరిన ప్రతి పాత్రలోకి ఇట్టే ప్రవేశించి ఆకట్టుకోవడం రంగారావుకు వెన్నతో పెట్టిన విద్య. ఏ పాత్ర తన దరికి చేరినా కాదనేవారు కారు రంగారావు. లభించిన పాత్రలోనే వైవిధ్యం ప్రదర్శించే ప్రయత్నం చేసేవారు. విజయవారి పెళ్లి చేసి చూడ్లో రంగారావు పోషించిన దూపాటి వియ్యన్న పాత్ర అలాంటిదే. ఆ పాత్రలో రంగారావు ఎంతో సహజత్వం ఉట్టిపడేలా నటించిన తీరు ఈనాటికి ఆకట్టుకుంటూనే ఉంది. కొన్ని పాత్రల కోసం కొందరు పుడతారు అనిపిస్తుంది. తెలుగునాట అవతార పురుషుని పాత్రల్లో ఎన్టీఆర్ ఎంతగా అలరించారో అందరికీ తెలిసిందే. అలాగే రంగారావు సైతం కొన్ని పాత్రల కోసమే తాను జన్మించినట్టుగా నటించి ఆకట్టుకున్నారు. ఆ పాత్రలు మనలను పలకరించగానే మనసులు పులకరించిపోతాయి. గంభీరమైన పాత్రల్లో ఆకట్టుకోవడమే కాదు, ప్రశాంతంగా కనిపిస్తూ మురిపించడంలోనూ రంగారావు మేటి అనిపించారు. సదరు పాత్రలు మనల్ని కలుసుకోగానే మరోమారా మహానటుని ప్రతిభకు అప్రతిభులమైపోతాం. సరదాగా ఉంటూ సంబరాలు చేయడంలోనూ ఎస్వీఆర్ బలా అనిపించారు. రంగారావు అభినయంలో సరదాలు కనిపిస్తే జనం మెచ్చరనేవారు. కానీ ఆయన వినోదం పంచిన అనేక చిత్రాలు విజయపథంలో పయనించాయి. హాస్యగాళ్లను సైతం కథానాయకులుగా నిలపడంలో రంగారావు నటన మేటిగా నిలిచింది. చట్టానికి చుట్టరికాలు ఉండవంటూ కొన్ని చిత్రాల్లో న్యాయమూర్తిగా మెప్పించారు రంగారావు. అదే ఎస్వీఆర్ చట్టానికి సవాల్ విసురుతూ పోషించిన పాత్రల్లోనూ రాణించారు. అందుకే రంగారావు నటనకు రెండు వైపులా పదునే అన్నారు సినీ జనం. ఆ రోజుల్లో నటీనటులందరూ ఓ కుటుంబంలా ఉండేవారని చెబుతారు. తమకు లభించిన పాత్రలకు తగ్గ న్యాయం చేసేందుకు తప్పించేవారు. ఒకరి పాత్ర ఎక్కువ, మరొకరి పాత్ర తక్కువ అని భావించేవారు కారు. ఎవరికి లభించిన పాత్రలో వారు ఒదిగిపోయేవారు. తమ పాత్ర పరిధిలోనే తమదైన బాణీ పలికించేవారు. ఎస్వి రంగారావు సైతం అదే తీరున సాగి అలరించారు. ఎందరో మేటి నట ధీరులతో నటించిన ఎస్వి రంగారావు తరిగిపోని యశస్సును సొంతం చేసుకుని యశస్వి రంగారావుగాను జేజేలందుకున్నారు. అది ఎస్వీఆర్ నటన వైభవంలోని గొప్పతనం. వ్యక్తిగాను అదే తీరున సాగిన రంగారావు నాటి వర్ధమాన నటీనటులకు పెద్ద దిక్కుగాను నిలిచి వారిని విజయ పథంలో పయనింపజేశారు. అలాంటి వైనాలను తలుచుకునే కొద్దీ మనసులు పులకించిపోవలసిందే. కొందరు నట చక్రవర్తులు తెలుగు వారికి లభించిన వరాలు. అలాంటి వారిలో నిస్సందేహంగా ఎస్వి రంగారావు స్థానం ప్రత్యేకమైంది. ఆయన అభినయ వైభవాన్ని ఎంత తలిచినా కొంతే అవుతుంది. రంగారావు నటనను చూసి భావితరాలు సైతం పులకించిపోతాయనే చెప్పవచ్చు.